హాయ్ అండి, అందరికీ నమస్తే. మా షాప్ దగ్గరికి తౌడు కట్టల కోసం, కొబ్బరి చెక్క కట్టల కోసం వస్తారు. బరుగుడ్లోని వాళ్ళకి ఎక్కువగా జున్ను పాలు తెచ్చియండి అంటే పాపం తెచ్చిస్తారు ఎప్పటికప్పుడే. ఎప్పుడు నేనైతే వీడియో చేయలేదు. ఈసారి కేక్ లాగా చేసి పెడదామని చెప్పి వీడియో చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి. బెల్లం, ఎక్కువ బెల్లం వేసేయమన్నాడు మా రెండో అబ్బాయి. బాగా స్వీట్గా చేయమ్మా, కేక్ అంటే స్వీట్గా ఉండాలంట. మొన్న ఒకసారి బెల్లం తక్కువగా వేసాను, బాగా మరింత బెల్లం వేసేయి అని చెప్పిండు. అందుకని చెప్పి ఇన్ని పాలకు అంత బెల్లం వేసాను, బాగుంటుందని. ఇగో ఇవి ఇలా శుభ్రంగా కరగాలండి. శుభ్రం కడిగిన తర్వాత గిన్నె, దీంట్లో కొంచెం అడుగు నీళ్ళు పోసి దీనికి ఏదన్నా ఈ గిన్నెకి కొంచెం ఎత్తి పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి వండుతాను. ఈ కేక్ తయారైన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, చక్క బెల్లం అంతా కరిగిపోయింది. ఇలా మూత పెట్టేసుకొని, ఇదిగో ఈ పెద్ద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని, మా ఇంట్లో అయితే ఏం లేదు, ఇది పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఈ జున్ను పాల గిన్నె ఎలా పెట్టేసుకోవాలి, చక్కగా ఆవిరిపోకుండా ఒక బరువుని పెట్టేయచ్చు అవసరమైతే. పొయ్యి ముట్టేసుకోవాలి. ఇక కేక్ ఉడికాక వీడియో చూపిద్దాం. కేక్ అయితే రెడీ అయిపోయింది, చూద్దాం ఎలా వచ్చిందో. ఇలాగా అంతే. కరిగింది, ఎలాగో కరగ పెట్టాలి అనుకున్నా సరే ఇంకా ఉంది తేనె పాకంలాగా. అది అలా పడుతుంది, తేనె పాకం పడ్డట్టుగా. అయితే చాలా నచ్చింది. ఇప్పుడు ఇది కాలిపోద్ది మనం పట్టుకున్నామంటే. ఇక్కడ బాబు బాగుంది. మొన్న చారా కేక్ అస్సలు మాటలు లేవు, మాట్లాడటాలు లేవు అంటారు కదా, అలా ఉంది. చాలా బాగా వచ్చింది. కానీ జలుబులు, జ్వరాలు, దగ్గులు ఉన్నాయి. కానీ జున్నుకి దానికి ఎటువంటి సంబంధం లేదు. జున్ను చాలా బలమైంది. ఇది మనకు ఎప్పుడూ దొరకదు. తల్లి పాల కంటే విలువైంది. అందుకని చెప్పి జున్ను తప్పకుండా తినండి. జున్ను తినటం వల్ల ఒళ్ళు నొప్పులని, జలుబులని, జ్వరాలని అస్సలు అనుకోవద్దండి. జున్ను చాలా మంచిది, తప్పకుండా తినండి.